హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ మళ్ళీ ఒకసారి ప్రేమించిన ప్రియ, ఎపిసోడ్ 8. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆను పుట్టినప్పటి నుండి ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా టూర్స్కి తీసుకుని వెళ్ళేవాళ్ళు టీచర్స్. కానీ అను బయట ప్రపంచాన్ని అంతగా పట్టించుకునేది కాదు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కాస్త టెన్షన్గా ఉన్నారు. అనుకి జర్నీ అంటే నచ్చదు కదా, ఇలా ఉందో అని ఆందోళన పడుతున్నారు. కానీ వాళ్ళు ఊహించినట్టుగా ఏమీ జరగలేదు. అనురాధ చాలా సంతోషంగా ఉంది. వెళ్ళేటప్పుడు ఇష్టం లేదు అని ఎన్నోసార్లు చెప్పింది. కానీ అను సంతోషాన్ని చూస్తే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అను ఇప్పుడు పెద్దదయ్యింది కదా, అందుకే అలవాట్లు కూడా మారిపోతున్నాయి అని అనుకున్నారు. కానీ వాళ్ళకు తెలియదు కదా, అను ప్రేమలో పడిపోయింది అని. చెల్లెలిలో వచ్చిన మార్పు రోనప్కి సంతోషంగా అనిపించింది. దానిష్కి ఇష్టమైన ఫుడ్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళడం, అతని కోసం అందంగా రెడీ కావడం, ఇవన్నీ చేస్తూ ఉంది. కానీ అతను ఎదురు పడితే కోపగించుకుంటుంది. అన్నయ్యతో లంచ్ బాక్స్ పంపిస్తుంది. కావాలని అతని ముందు నడుస్తూ నన్ను చూస్తున్నాడా లేదా అని ఓరగా ఒక కంట కనిపెడుతూనే ఉంది. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. కానీ అతనికి అలా ఉండడం నచ్చడం లేదు. రోడ్డం వాళ్ళ అమ్మతో కలిసి దూరపు బంధువుల పెళ్ళికని వెళ్ళాడు. రావడానికి 2 రోజులు పడుతుంది. అనురాధ ఒంటరిగా బస్సులో కాలేజీకి బయలుదేరింది. బస్సు చాలా ఫుల్గా ఉంది. అబ్బాయిల పక్కన నిలబడాలి అంటే ఆమెకు ఇబ్బందిగా ఉంది. అను బస్సులో వస్తుంది అని తెలుసుకున్న దానేష్ అతని కార్ని బస్సుకు అడ్డుగా పెట్టాడు. అతను ఎందుకు వచ్చాడో అనుకి అర్థమైపోయింది. సైలెంట్గా బస్సు దిగేసి అతని కారులో ఎక్కి కూర్చుంది. కాలేజీకి చేరుకునే వరకు అతన్ని తిడుతూనే ఉంది. నీకేమైనా పిచ్చా? ఎవరైనా బస్సుని అలా ఆపుతారా? అందులో ఉన్న జనాలందరూ వింతగా నన్నే చూశారు. వాళ్ళలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా ఇంట్లో చెప్పేస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగింది. ఏముంది, మనం చెప్పకుండానే వాళ్ళకు తెలిసిపోతుంది. అప్పుడు పెళ్ళే కదా జరగాల్సింది అని అతను నవ్వుతూ అన్నాడు. కాలేజీకి కాస్త దూరంగా కార్ ఆపమని చెప్పింది. కానీ అతను ఆమె మాట వినలేదు. నేరుగా కాలేజ్ క్యాంపస్ లోపలికే తీసుకొని వెళ్ళాడు. దానేష్ ఇప్పుడు ప్రతిరోజు కాలేజీకి వస్తున్నాడు. అనని చూడడానికి మాత్రమే. అతనిలో వచ్చిన ఆ మార్పు ఎవరికీ అర్థం కాలేదు. అప్పటి వరకు అనురాధ అంటే చదువుకు మాత్రమే పరిమితమైన అమ్మాయి అని ఫ్రెండ్స్ అందరూ అనుకునేవాళ్ళు. కానీ మొదటిసారి దానిష్తో కలిసి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ చూసే చూపులకు, అడిగే ప్రశ్నలకు అనురాధ సమాధానం ఇవ్వలేకపోతుంది. అను పెట్టిన కండిషన్లని ఒక్కటి కూడా అతను పాటించడం లేదు. ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు అనుని చూడడానికి ఆమె క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఆమె చెయ్యి వదలడం లేదు. ఇప్పుడు అతను గొడవలు పడడం లేదు. ఎవరైనా అల్లరి చేసినా వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్తున్నాడు. అను ప్రేమలో చాలా మారిపోయాడు. కాలేజ్ మొత్తానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని తెలిసిపోయింది. దానిష్, రోనబ్లకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చేసాయి. ఇక వాళ్ళు ఆ కాలేజీని వదిలి వెళ్ళవలసిన సమయం రానే వచ్చింది. అనురాధని వదిలి వెళ్ళడం దానిష్కి ఇష్టం లేదు. వాళ్ళ తాతలు కట్టించిన కాలేజీ కావడంతో సాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను 1 సంవత్సరం ఇక్కడ స్టూడెంట్స్కి క్లాస్ చెప్తాను అని లెక్చరర్స్తో మీటింగ్ పెట్టించి మరీ చెప్పాడు. వాళ్ళు కాదనలేరు, ఎదురు ప్రశ్న వేయలేరు. వాళ్ళకు కూడా తెలుసు అతను ఎవరి కోసం అలా చేస్తున్నాడో. రోనబ్ చదువు పూర్తి చేసుకొని వాళ్ళ బిజినెస్ని చూసుకుంటూ ఉన్నాడు. దానిష్ అను కోసం ఒక టీచర్గా మారిపోయాడు. ప్రతిరోజు అతనే అనురాధని కాలేజ్కి తీసుకురావడం, తిరిగి ఇంటి దగ్గర వదిలిపెట్టడం, రోజు ఇదే డ్యూటీ అయిపోయింది అతనికి. ఒకరోజు కొత్తగా వచ్చిన జూనియర్స్లో ఒక అబ్బాయి అనురాధని చూసి ఫ్లాట్ అయిపోయాడు. ఆమెకి కావాలని డ్యాష్ ఇచ్చాడు. అదంతా చూసిన దానిష్కి కోపం వచ్చింది. వాడిని కింద పడేసి మరీ కొట్టాడు. తెలియక చేశాడు, వదిలేసేయ్ అని అను ఎంత చెప్తున్నా అతను వినడం లేదు.
అనురాధని అతను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకి స్పష్టంగా అర్థమైంది. ఆమె కూడా అతన్ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ మనసులో కాస్త భయం. అతనితో పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంది. ఇద్దరూ కలిసి తిరగని పార్కు లేదు, సినిమా హాలు లేదు. ఇద్దరి మధ్య ఏదేదో జరిగిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రేమ ఎలాంటిదో వాళ్ళకు తెలీదు కదా! కొడుకులో వచ్చిన మార్పుని రుక్సానా కనిపెట్టేసింది. అతనికి తెలియకుండా ఆమె మనుషులు అతన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఆమె భయపడినట్టుగానే కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంది. పైగా ఆ అమ్మాయి వేరే మతం అని తెలిసి చాలా కోపంగా ఉంది. కొడుకు చాలా మొండివాడు. ఎలా వాడి మనసు మార్చాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆస్తి ఉంది, పేరు ఉంది. ఇలాంటి కుటుంబంలోకి పరాయి ఇంటి పిల్ల వచ్చి సుఖపడడం ఇష్టం లేదు తనకి. తన అన్న కూతురిని కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలి అన్నది ఆమె కోరిక. బాగా ఆలోచించింది. దుబాయ్లో ఉన్న అన్నయ్యకి కబురు పంపింది. అతను కూతురిని తీసుకుని వెంటనే వచ్చేశాడు. ఇంటికి వచ్చిన మరదలు సనాని చూసి దానేష్ చిరునవ్వు నవ్వుతూనే ఎలా ఉన్నారు అని మామయ్యని సనాని అడిగాడు. వాళ్ళు కూడా అతనితో మంచిగానే మాట్లాడారు. రోజు నైట్ పడుకునే వరకు ఆనతో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు అతను. ఆ రోజు కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సనా వెనకాల నుండి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఏంటి, నన్ను దూరం పెడుతున్నావు? నీ చదువు కంప్లీట్ అయ్యింది కదా, మన పెళ్ళి ఎప్పుడు అని వాళ్ళ భాషలో అడుగుతూ ఉంది. ఆమె మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ అనురాధ వింటూనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పానా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. వాళ్ళ మాటలు వింటూ ఉంటే అనురాధ కళ్ళల్లో తడి వచ్చి చేరింది. ఎవరు చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని? అత్త చెప్పింది. అత్తయ్యనే ఇక్కడికి మమ్మల్ని రమ్మని చెప్పింది. పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి. నీకు తెలీదా అని సనా చెప్పడంతో అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు అనురాధకి ఆగకుండా బయటికి వచ్చేశాయి. అతను ఇక దాచిపెట్టి ప్రయోజనం లేదు అని. సనా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనతోనే మాట్లాడుతున్నాను. లైన్లోనే ఉంది. నువ్వు మాట్లాడతావా అని అడిగాడు. హలో అను, అను, ఇక్కడ నేను మాట్లాడుతున్నదంతా నువ్వు వింటున్నావు అని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, ముందు ఆ కన్నీళ్లను తుడుచుకో. నిన్ను వదిలేసి నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వు నా ప్రాణం. ఏదో చిన్న అపార్థం. మా మామయ్య కూతురు సనా ఈరోజే వచ్చింది. వాళ్ళు దుబాయ్లో ఉంటారు. తనతో మాట్లాడు అని చెప్పాడు. సనా చేతిలో ఫోన్ పెట్టాడు. ఆమె విసురుగా నేలకేసి కొట్టింది. నువ్వు ఎవరినైనా ప్రేమించకు, కానీ పెళ్ళి మాత్రం నన్నే చేసుకోవాలి. నువ్వంటే నాకు పిచ్చి. ప్రేమ, నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని గట్టిగా అరుస్తూ అన్నది. ఒక్క దెబ్బకి ఫోన్ పగిలిపోయింది. అతనికి సనా మాట్లాడేది అర్థం కావడం లేదు. ఒకటే బాధ. అనురాధ బాధపడుతున్నట్టుంది అని ఆమె కోసమే ఆలోచిస్తూ ఉన్నాడు. సనా అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ దానిష్ రూంలోకే వచ్చేశారు. ఏం జరుగుతుందిరా అని వాళ్ళ నానమ్మ బిపాషా బేగం అడిగింది. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను. నాకు అర్జెంట్ పని ఉంది. బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎక్కడికి రా? ఆ పిల్ల దగ్గరికేనా అని వాళ్ళ అమ్మ రుక్సానా అడిగింది. అతను తల్లి వైపు చూశాడు. ఓహో, అంటే నీకు విషయం తెలిసిపోయిందా? నా ప్రేమ గురించి తెలుసుకున్నావు కదా, మరి మామయ్యని సనా అని ఎందుకు పిలిపించావు అని అడిగాడు. బిపాషాకి తండ్రి మునీర్కి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారా అసలు మీరు? ఏ విషయం గురించి అని వాళ్ళ నానమ్మ అడిగింది. నానమ్మ, నేను కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చాలా మంచి అమ్మాయి. నీకు తప్పకుండా నచ్చుతుంది. మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. తన పేరు అనురాధ. మన కులం కాదు, మతం అంతకంటే కాదు. మీరు ఒప్పుకుంటే ఘనంగా పెళ్లి చేసుకుంటాను. లేదంటే చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటాను. కానీ అనుని మాత్రం వదులుకోను అని చెప్పాడు. అన్నయ్య దానిష్పై అరిచాడు. అతనికి ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను వాళ్ళ మాట పట్టించుకోవడం లేదు. చాలా సమయం వరకు ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూనే ఉన్నాడు.
దానిష్ ప్రేమను వాళ్ళ నాన్న మునీర్ అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయిది వేరే మతం అయితే ఏమవుతుంది? వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా మనం సనాని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు సనాతో సంతోషంగా ఉండలేడు. వాడి మాటలను బట్టి మీకు అర్థం కావడం లేదా ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో? సనా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వైనా వాడిని అర్థం చేసుకో. మనసులో ప్రేమించిన అమ్మాయిని పెట్టుకొని నీతో వాడు జీవితం పంచుకోలేడు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండలేరు. మిమ్మల్ని చూస్తూ మేము సంతోషంగా జీవితాన్ని గడపలేము అని చెప్పాడు. అబ్బో, థ్యాంక్స్. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అమ్మకు నేనంటే అసలు ప్రేమే లేదు. ఎప్పుడు అన్నయ్య కూతురు అంటూ సనా గురించే ఆలోచిస్తుంది. సనా, నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేదేమో, కానీ మా నాన్న చెప్పింది నిజం. నానమ్మ, మీరు బాగా ఆలోచించుకోండి. నాకు ఆ అమ్మాయి కావాలి. ఇప్పుడు కూడా తననే కలవడానికి వెళ్తున్నాను. సనా తనతో మాట్లాడుతూ ఉండగానే గొడవ చేసింది. పాపం పిచ్చిది ఎంతగా ఏడుస్తుందో అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. ఒరేయ్ ఒరేయ్, అర్ధరాత్రి అవుతుంది. ఈ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిది కాదు అని వాళ్ళ నానమ్మ అరుస్తూనే ఉంది. కానీ అతను సమయాన్ని లెక్క చేయకుండా, నానమ్మ చెప్పేది వినిపించుకోకుండా అనురాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే సమయం 1 గంట దాటిపోయింది. రోనప్కి ఫోన్ చేయాలి అనుకున్నాడు. కానీ ఎంత ప్రేమించినా అర్ధరాత్రి పెళ్లి కాకుండానే చెల్లెల్ని కలవడానికి వచ్చాడు అని తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో అని ఆలోచించి ఎవరికీ కనపడకుండా గోడ దింకి లోపలికి వెళ్ళాడు. పెద్ద గేటు. గేటు దగ్గర వాచ్మెన్ ఉన్నాడు. అతను నిద్రపోలేదు. అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంట్లో కుక్కలేమీ లేకపోవడంతో అతను బతికిపోయాడు. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సీసీ కెమెరాలను పెట్టించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయట ఉన్న వాచ్మెన్ బయటే కాపలా కాస్తూ ఉన్నాడు. ఇతను వస్తాడు అని ఎవరూ డోర్ ఓపెన్ చేసి పెట్టారు కదా. స్పైడర్ మ్యాన్లా గోడని పాకుతూ నానా తిప్పలు పడి 3 ఫ్లోర్ బిల్డింగ్ని ఎక్కేశాడు. అనురాధ గది ఎక్కడ ఉందో తెలియక అన్ని కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఒక్క కిటికీ కూడా ఓపెన్ చేసి లేదు. గదులలో ఎవరు ఉన్నారో అతనికి అర్థం కావడం లేదు. సెకండ్ ఫ్లోర్లో ఒక గది దగ్గర పూల మొక్కలు, బాల్కనీ ఉంది. ఒక విండో తెరిచి ఉంది. ఖచ్చితంగా అది అనురాధ గది అని అనుకున్నాడు. సినిమాల్లో తెరుచుకున్నట్టు కిటికీలు, డోర్లు అంత ఈజీగా తెరుచుకోవు కదా. పక్కనే ఉన్న పూల కుండీలో నుండి కొన్ని చిన్న చిన్న రాళ్ళను తీసుకొని అను పైకి విసిరాడు. ఆమెకు మెలకువ వచ్చింది. అతను అను అని పిలిచాడు. అతన్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. నువ్వేంటి ఇక్కడ ఈ సమయంలో అని అడిగింది. రావాల్సి వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ అయిపోయింది కదా. ఫోన్ పగిలిపోయింది. నా సిమ్ ఇదిగో ఈ చిన్న డబ్బా ఫోన్లో వేసుకున్నాను. నీతో డైరెక్ట్గా మాట్లాడాలని వచ్చాను. నిన్ను చూడాలనిపించింది అని చెప్పాడు. సరే, చూసావు కదా, ఇక వెళ్ళు. ఏదైనా ఉంటే రేపు కాలేజీలో మాట్లాడుకుందాం అని చెప్పింది. ఏంటి అను అలా మాట్లాడుతున్నావు? నన్ను చూస్తే నీకు సంతోషంగా అనిపించడం లేదా? నీకోసం చాలా రిస్క్ చేశాను చూడు. గోడ ఎక్కుతూ ఉంటే దెబ్బ కూడా తగిలింది అంటూ అతని చేతిని చూపించాడు. అయ్యో, రక్తం వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళు. ఇప్పుడు నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఫోన్లో మాట్లాడుతాను. ప్లీజ్ వెళ్ళు, ఎవరైనా చూస్తారు అని కంగారు పడుతూ ఉంది. అను, నా మీద కోపం వచ్చిందా? నన్ను ఏదైనా అడగాలి అనుకుంటున్నావా అని డల్గా ముఖం పెట్టుకొని అడిగాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. నీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను కదా, అప్పుడు మా మామయ్య కూతురు వచ్చింది. తనతోనే మాట్లాడుతున్నాను. పేరు సన. సడన్గా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. నీ గురించి చెప్పాను. నీతో మాట్లాడమన్నాను. తనే నా చేతిలో నుండి ఫోన్ తీసుకొని విసురుగా నీలకేసి కొట్టింది. మా అమ్మకి మామయ్య అంటే ఎనలేని ప్రేమ. తన కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆమె కోరిక. వింటున్నావా? హూ అని చిన్నగా అన్నది. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశాను. ఇంట్లో మా అమ్మ పెద్ద గొడవే చేసింది. ఇప్పటి వరకు మన గురించే మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకుంటే ఘనంగా పెళ్లి చేసుకుంటాను, లేదంటే సింపుల్గా ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. అను తల పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది. మరి ఇంట్లో ఏమన్నారు అని అడిగింది. ఏమంటారు? నా మాట ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నీకు తెలుసా, మా నాన్న మా నానమ్మ నాకే ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇక మా అమ్మ సంగతి ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఆవిడ మేనకోడలి కోసం పంతానికి పోతే
నీకు తెలీదు, మా ఇంట్లో వాళ్ళకి నేనంటే ప్రాణం. నన్ను వాళ్ళు దూరం చేసుకోరు అని చెప్పాడు. ఇక నీదే లేటు. మీ ఇంట్లో వాళ్ళకి తొందరలో మన విషయం చెప్పేసి మా వాళ్ళని తీసుకుని మీ ఇంటికి వస్తాను పెళ్లి సంబంధం మాట్లాడడానికి అని కళ్ళెగరేస్తూ చెప్పాడు. ఇంట్లో ప్రేమ విషయం చెప్పాలి అంటే భయంగా ఉంది అని చిన్నగా చెప్పాను. నేను టైం తీసుకొని ఇంట్లో చెప్తాను. కానీ ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే మన గురించి ఏమనుకుంటారు అని కంగారుగా అన్నది. ఎందుకో అనుకి నా మాటల మీద నమ్మకం కుదిరినట్టుగా అనిపించలేదు. ఖచ్చితంగా వెళ్ళాలా అని అన్నాను. అవును అన్నట్టు తల ఊపింది. సరే వెళ్తాను, కానీ నాకు చాలా దాహంగా ఉంది. వాటర్ ఇస్తావా అని అడిగాను. ఆమె బాటిల్ కిటికీలో నుండి ఇవ్వబోయింది. కానీ ఆ విండో ఫుల్గా ప్యాక్ చేసి ఉంది. బాటిల్ ఇవ్వడానికి వీలు కాలేదు. ఇక తప్పక డోర్ తెరిచి తన చేతిలోని బాటిల్ బయటికి పెట్టింది. ఆ ఒక్క క్షణంలోనే నేను ఆమె అను గదిలోకి దూరిపోయాను. ఎంత స్పీడ్గా లోపలికి వచ్చానో అనుకి కూడా అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు? ప్లీజ్ వెళ్ళిపో అని అంటూనే ఉంది. ఇష్ అంటూ అను పెద్దలపై చూపుడు వేలును పెట్టి ఆమెను మాట్లాడనివ్వకుండా ఆపేశాను. ఎందుకు భయపడుతున్నావు? మీ వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నిద్ర లేచినా ఏమవుతుంది? మనకు మంచే జరుగుతుంది. నువ్వు వాళ్ళకు మన గురించి చెప్పడానికి భయపడుతున్నావు కదా! ఈరోజే ఇప్పుడే తెలిసిపోతుంది. అరిచెయ్యి, గోల చెయ్యి. అందరూ లేచి ఇక్కడికి వస్తారు అని చెప్పాను. మౌనంగా తలదించుకొని ఉంది. సరిగ్గా గమనించలేదు. పింక్ కలర్ కాంబో డ్రెస్, చిన్న షార్టు టీ షర్టు వేసుకొని ఉంది. ఎప్పుడు నిండుగా డ్రెస్సులు వేసుకొని కాలేజీకి వచ్చే అను ఇప్పుడు నేను చూస్తున్న అనుకి చాలా తేడా ఉంది. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని చెప్పాను. సిగ్గుపడుతూ తన తొడల నుండి కాళ్ళ వరకు టవల్తో కవర్ చేస్తూ ఉంది. కొంచెం దూరంలో ఉన్న నేను అనుకి దగ్గరగా వెళ్ళాను. నన్ను సూటిగా చూడలేక తలదించుకొని మెలికలు తిరుగుతూ, ప్లీజ్ అలా చూడకు. నీకు దాహంగా ఉంది అని చెప్పావు. వాటర్ తాగేసి వెళ్ళిపో అని చెప్పలేక చెప్పింది. వాటర్ తాగితే తగ్గే దాహం కాదు అంటూ ఆమెను చుట్టేశాను. అను మౌనంగా నిలబడి ఉంది. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నిజంగానే వెళ్ళి పొమ్మంటున్నావా అని అడిగాను. సరే, నీకు ఇష్టం లేకుండా నిన్ను తాకినందుకు సారీ అని చెప్పేసి ఆమెను వదిలేసి డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెనకాల నుండి వచ్చి గట్టిగా హత్తుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. అను పెద్దలపై గట్టిగా ముద్దు పెట్టాను. నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలింత నా మీద ఎంత ప్రేమ ఉందో చెబుతుంది. ఇద్దరం ఏకాంతంగా ఉన్నాము. తప్పు చేయాలి అని అనిపించలేదు. పెళ్లికి ముందు పెట్టిన కండిషన్లు గుర్తుకు ఉన్నాయి. ఆ మాత్రం కౌగిలింత ముద్దు పెట్టుకోవడమే ఒక వరంలా భావించాను. తన ఒడిలో తలపెట్టి పడుకున్నాను. ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. అప్పటికే తెల్లవారిపోయింది. రోనబ్ నిద్ర లేచినట్టున్నాడు. అను కంగారు పడిపోయింది. తొందరగా వెళ్ళిపో, మా ఇంట్లో వాళ్ళు చూస్తే గొడవ చేస్తారు అని నన్ను వెంటనే అక్కడి నుండి పంపించేసింది. ఇద్దరం కొద్ది రోజులు చాలా సంతోషంగా ప్రేమ పక్షుల్లా అన్ని చోట్ల తిరిగేశాము. అను చదువు పూర్తయింది. నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆయనతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఇక లేట్ చేయకుండా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. సనా వాళ్ళ నాన్న ఇద్దరూ దుబాయ్కి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. ఒకరోజు అనురాధ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్నంతా ఆశ చెక్ చేసి చూసింది. ఇంకేముంది, పెద్ద రచ్చ చేసి పెట్టింది. ఇంట్లో ఎవడో రాత్రిపూట అను దగ్గరికి వచ్చి వెళ్ళాడు అని అనుని నానా మాటలు అనేసింది. అను ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేసింది. రోనబ్ కూడా అనుకి హెల్ప్ చేశాడు. అయితే దానిష్ కుటుంబం ఎవరో వాళ్లకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు. ముస్లిం ఇంట్లోకి మన అమ్మాయిని కోడలుగా పంపిస్తున్నాము. విధి మనతో ఆడుకుంటుంది. ఇప్పుడు అను గురించి బిపాషా బేగం గారికి తెలిస్తే గొడవలు జరుగుతాయేమో అని అను వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటూ ఉన్నారు. కొత్తగా జరిగే గొడవలు ఏమున్నాయి? వాళ్ళు మనతో విరోధాన్ని పెంచుకున్నారు కదా! ఒకసారి అబ్బాయితో మాట్లాడుదాము అని అనుకున్నారు. అనుకి అదే విషయం చెప్పారు. ఆ అబ్బాయిని ఇంటికి సంబంధం కోసం మాట్లాడడానికి రమ్మన్నారు. అనురాధ చాలా సంతోషంగా దానిష్కి ఫోన్ చేసింది. దానిష్ కూడా చాలా సంతోషించాడు. వాళ్ళ నానమ్మతో చెప్పాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతని కారుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. రక్తపు మడుగులో దానిష్ కొన ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు.
చాలా సీరియస్‌గా ఉంది. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేశారు. కానీ తలకి బాగా గాయం తగలడంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ కోసమని ఢిల్లీకి వెళ్లారు. పాపమను దాని సంబంధం మాట్లాడడం కోసం వస్తాడు అని వారం రోజుల నుండి ఎదురు చూస్తూనే ఉంది. అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రోనబ్ కూడా దానిష్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎంతకీ అతని ఆచూకీ తెలియలేదు. అతనికి యాక్సిడెంట్ జరగడం వల్ల రుక్సానా, సనా బయట వాళ్లకు విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కోమాలో నుండి బయటపడితే పాత జ్ఞాపకాలని మర్చిపోతాడేమో, సనాతో కొత్త జీవితం మొదలు పెడతాడు అని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు ఊహించుకున్నట్టుగానే దానిష్ కాలేజీ డేస్ని పూర్తిగా మర్చిపోయాడు. అతను ఎక్కడ చదువుకున్నాడో, ఎవరెవరు అతని ఫ్రెండ్స్ అన్నీ మర్చిపోయాడు. అనురాధని కూడా. అతన్ని తిరిగి సిటీకి తీసుకురాలేదు. కొద్ది రోజులు సనాతో కలిసి దుబాయ్కి వెళ్ళాడు. సనా అతనితో చాలా క్లోజ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అతను సనాని దగ్గరికి రానివ్వడం లేదు. అప్పుడప్పుడు గతం తాలూకా గుర్తుకు వస్తున్నాయి. కానీ ఆ విషయాలు గుర్తు చేసుకుంటే అతనికి తలబద్దలైపోతుంది. ఎన్ని రోజులని ఇలా ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేస్తాడో అతనికి పిచ్చి పట్టేలా ఉంది. అందుకే అబ్రాడ్ వెళ్ళిపోయాడు. అతనికి ఉన్న బిజినెస్ టాలెంట్తో అక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇండియాలో వాళ్ళ నాన్న కంపెనీ రన్ చేస్తున్నాడు. దానిష్ ఫారెన్లోనే సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. కానీ అతనితో పాటు కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు ఆలీ అనుకోకుండా అతని కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆలీని గుర్తుపట్టాడు. అతను చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్. పీఏగా దానిష్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆలీ ఫ్రెండ్ గతాన్ని మర్చిపోయాడు అని తెలుసుకున్నాడు. అతను చదువుకున్న కాలేజీ వివరాలు తెలుసుకొని రోనబ్ని కాంటాక్ట్ అయ్యాడు. అతను చెప్పింది విని ఆలీకి డౌట్ వచ్చింది. సనా నెలలో 10 రోజులు అతన్ని చూడడానికి దుబాయ్ నుండి ఫారెన్ వచ్చి వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న స్పెషల్ డాక్టర్కి దానిష్ రిపోర్ట్స్ని చూపించాడు. ఇప్పుడు అతను వాడుతున్న మెడిసిన్స్ మెమొరీ లాస్ తెప్పించేటివి. ఎప్పటికీ అతను గతాన్ని గుర్తు చేసుకోలేడు అని చెప్పారు. ఆలీ చాలా కేర్ తీసుకొని ఫ్రెండ్కి గతాన్ని గుర్తుకు వచ్చేలా చేశాడు. అతనికి తెలియకుండానే మెడిసిన్స్ని రోజు పాలల్లో కలిపి ఇచ్చేవాడు. కొద్దిగా దానిష్కి గతం గుర్తుకు వచ్చింది. ఆమెతో కలిసి ఉన్న రోజులని గుర్తు చేసుకున్నాడు. సడన్గా ఒకరోజు అతను ఒక పెద్ద డీల్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు పిఏ ఆలీ సార్ అర్జెంట్ కాల్ అని చెప్పాడు. రోనబ్ అనుకి పెళ్లి జరుగుతుంది అని చెప్పడంతో అతను ఆ డీల్ని వదులుకొని వెంటనే ఇండియాకి తిరిగి వచ్చేశాడు. అక్కడ నుండి ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అను దానిష్ కోసం ఎదురు చూసింది. ఎన్నోసార్లు అతనికి ఫోన్ చేసింది. ఒక 2-3 సార్లు అతని గొంతుతో వేరే వాళ్ళు మాట్లాడారు. సారీ, నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. టైంపాస్ కోసం మాత్రమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. మా మామయ్య కూతురు సనా, తననే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇండియాలో లేను, దుబాయ్లో ఉన్నాను. నాకు మళ్ళీ ఫోన్ చేయకు అని మాట్లాడాడు. ఆ గొంతు అచ్చం దానిష్ గొంతులాగే ఉండడంతో అనురాధకి మనసు ముక్కలైపోయింది. అతని మీద అసహ్యం కలిగింది. రోనబ్ ఎంత చెప్పినా అను వినిపించుకోవడం లేదు. అమ్మా నాన్నలు చూపించిన సంబంధానికే తల వంచింది. ఇక ఎక్కువ సమయం లేదు అని రోనబ్ దానిష్కి ఫోన్ చేసి అను పెళ్లి గురించి చెప్పాడు. అనుకి ఒక్కసారిగా కళ్ళ ముందు జరిగిందంతా గుర్తుకు వచ్చింది. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళిన దానిష్ నైట్ ఇంటికి తిరిగి వచ్చాడు. చేతిలో కొన్ని గిఫ్ట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవి అను ముందు పెట్టాడు. ఏంటి అన్నట్టు చూసింది. రేపు మనకి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది మా నాన్నమ్మ. డిజైనరింగ్ డ్రెస్, దానికి తగ్గట్టు జ్యువెలరీ తీసుకొని వచ్చాను అని చెప్పాడు. ఒక విషయం చెప్పు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పావు. 2 సంవత్సరాలు నీకోసం ఎదురు చూశాను. కానీ నువ్వు మీ మామయ్య కూతురిని పెళ్లి చేసుకుంటున్నాను అని నాతో చెప్పావు. మళ్ళీ ఏంటి ఇది? అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? మళ్ళీ ప్రేమాయణాలు ఎందుకు నడిపిస్తున్నావు? ఇదంతా నటనే కదా. తాత ముత్తాతల నుండి మీ ఇంట్లోకి హిందువుల అమ్మాయి కోడలుగా అడుగు పెట్టలేదు. నా గురించి తెలుసుకోనే కదా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని పంతం నెరవేర్చుకున్నావో అని అడిగింది. అను, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను కావాలని నీకు దూరం కాలేదు. ఒకసారి నేను చెప్పేది విను అంటూ అతను ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. దూరంగా ఉండు. నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నీ మాటలు నమ్మి నేను మళ్ళీ ఒకసారి మోసపోలేను. నీ గురించి నాకు బాగా తెలుసు. ఒకే గదిలో నేను ఉండలేను.
బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నీకు నేను శిక్ష వేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే అతను కన్నీళ్ళని దాచుకుంటూ, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు. ఇప్పుడు ఏంటి, ఈ గదిలో నేను ఉండకూడదు అంతే కదా? సరే, నేను వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటాను అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోయాడు. అను కోపాన్ని అతను భరించలేకపోతున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోగా తెల్లవారిపోయింది. ఇల్లంతా సందడిగా ఉంది. మునీర్, బిపాషా బేగం గారు కలిసి రిసెప్షన్ని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. అనురాధ అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య అందరూ వచ్చేశారు. దానిష్ కుటుంబం వాళ్ళకి మర్యాదలు ఇచ్చారు. రుక్సానా మాత్రం కాస్త కోపంగా ఉంది. సనా కూడా ఫంక్షన్కి వచ్చింది. సనా అనురాధని కలిసింది. తెలుసో తెలియకో మీరు దూరం కావడానికి నేను కూడా కారణమే అయ్యాను. నేను కొద్ది రోజుల నుండి అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను. అసలు దానిష్పై నాకు ఎలాంటి ప్రేమ లేదు. నాన్న చెప్పాడు, అత్త చెప్పింది అని అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. మీ ఇంటికి రావాలి అని ఆ రోజు బావ చాలా సంతోషంగా ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని. కానీ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బావ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గతాన్ని కూడా మర్చిపోయాడు. నేను మెడిసిన్స్ మార్చి గతం గుర్తు రాకుండా చేశాను. అందుకే బావ నిన్ను కలవలేకపోయాడు. నీతో ఫోన్ మాట్లాడించింది నేనే, వేరే అతనితో. బావలా మాట్లాడిపించాను. సారీ, నన్ను క్షమించు అని అనురాధతో చెప్పింది. ఆ మాటలు రుక్సానా కూడా వినింది. ఎంత పని చేశావే, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను. వాడి సంతోషం నువ్వే కావాలి అని ఆశపడ్డాను. అందుకే నిన్ను ఇచ్చి వాడికి పెళ్లి చేయాలి అనుకున్నాను. నా కొడుకు జీవితంతో ఆటలాడుకుంటున్నావు అని తెలుసుకోలేకపోయాను అంటూ సనాని కొట్టేసింది. అను, సారీ, నిన్ను వాడు ఎంతగా ప్రేమించాడో మాటల్లో చెప్పలేము. వీలైతే నన్ను కూడా క్షమించమ్మా అని రుక్షానా కోడల్ని అడిగింది. అత్తయ్య, మన మధ్య క్షమాపణలు అవసరమా అంటూ ఆమెని కౌగులించుకుంది. మీరు కాదు అతన్ని బాధ పెట్టింది, నేను నేను ఒక్కసారి కూడా అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు. చాలా పెద్ద తప్పు చేశాను అంటూ దానిస్ కోసం బయటికి వెళ్ళింది. అతను ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఫంక్షన్కి చాలామంది వచ్చారు. స్టేజ్ పైన ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. అనురాధ కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. అతను తిరిగి దక్కినందుకు ఫోటోగ్రాఫర్ అను నడుము చుట్టూ చేతులు వేయమని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు, నార్మల్గా ఫోటోలు తీస్తే చాలు అని చెప్పాడు దానిష్. లేదంటే అను అందరి ముందు తిట్టేస్తుందేమో అని అనుకున్నాడు. ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు అను ఒక ఫ్లవర్ని తీసుకొని అతనికి ఇస్తూ మోకాలపై కూర్చొని ఐ లవ్ యూ అని చెప్పింది. అదంతా వీడియోల కోసం, ఫోటోల కోసం అని దానిష్ అనుకున్నాడు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అను డ్రెస్ చేంజ్ చేసుకొని అతనికి ఇష్టమైన రెడ్ కలర్ చీర కట్టుకుంది. దానిష్ పక్క గదిలో ఉన్నాడు. అతనికి ఎంతకు నిద్ర పట్టడం లేదు. కాస్త డ్రింక్ చేస్తే మనసు తేలిక పడుతుంది అని బాటిల్ ఓపెన్ చేశాడు. అను లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే కళ నిజమా అని అనుకున్నాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది. బాటిల్ని వెనకాలకి పెట్టుకొని ఏమీ లేదు. ఏమైంది, ఇలా వచ్చావు అని అడిగాడు. నువ్వు మందు తాగుతావా అని అడిగింది. అవును, అప్పుడప్పుడు. ఈరోజు నాకు పిచ్చి పట్టేలా ఉంది, నిద్ర రావడం లేదు, అందుకే బాటిల్ ఓపెన్ చేశాను అని చెప్పాడు. ఈరోజు పిచ్చి పట్టేలా ఉందా, ఎందుకు అని అడిగింది. నిజం చెప్పనా, నిన్ను ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే పిచ్చి పెట్టదా మరి అని అన్నాడు. అను నవ్వుతూ, నీతో కొంచెం మాట్లాడాలి, గదిలోకి వస్తావా అని అడిగింది. వద్దు, ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పు అని అన్నాడు. ఆమె అతని వెనకాల ఉన్న బాటిల్ని తీసి పక్కన పెట్టేసి చెయ్యి పట్టుకొని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. ఒక్క నిమిషం అంటూ బయటికి వెళ్ళింది. తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ చేతిలో పట్టుకొని గదిలోకి వచ్చింది. అతనికి ఇష్టమైన అనురాధ నచ్చినట్టుగా రెడ్ కలర్ చీర కట్టుకొని రెడీ అయింది. తలలో మల్లెపూలు, చేతిలో పాల గ్లాసు. డోర్ గడియ పెట్టేసి అతని దగ్గరికి వచ్చి పాలు చేతికి ఇచ్చింది. ఏం చేస్తున్నావు, ఇందులో ఏమైనా కలిపావా అని డౌట్గా అడిగాడు. అవును, కలిపాను, తాగు అని చెప్పింది. అతను మరో మాట మాట్లాడకుండా పూర్తిగా తాగేశాడు. అయ్యయ్యో, పూర్తిగా తాగేసావా, కొంచెం నాకు మిగిలించాలని తెలీదా అని కోపంగా అన్నది. అతని పెదాలకి అంటుకున్న పాల నురుగని నాలికతో నాకేసింది. ఇప్పుడు సమానంగా సరిపోయిందిలే అని చెప్పింది. అను, ఏం చేస్తున్నావు అని పెదాలు వణికిపోతూ ఉంటే అడిగేశాడు. అతన్ని మంచంపై కూర్చోబెట్టి అతని భుజంపై తలవాల్చి, నీకు యాక్సిడెంట్ జరిగిందంట, గతం మర్చిపోయావని నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది. నీకు ఎవరు చెప్పారో సనా చెప్పింది. నాకే తెలియలేదు. నీకు పెళ్లి జరగబోతున్న 2 రోజుల ముందు నాకు గతం గుర్తుకు వచ్చింది. నీ దగ్గరికి వెంటనే రావాలి అనుకున్నాను, కానీ
అక్కడ కొంచెం వర్క్ ఉండటం వల్ల అది కంప్లీట్ చేసుకొని వద్దామనుకున్నాను. ఈలోగా నీకు పెళ్లి జరుగుతుంది అని తెలిసి వెంటనే బయలుదేరి వచ్చేశాను అని చెప్పాడు. ఇద్దరూ పాత రోజులని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని కౌగిలింతలతో దూరం చేసేశారు. ఆ ఇంట్లో ఎటు చూసినా నవ్వులే వికసిస్తున్నాయి. అనురాధ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ ఉంది. దానేష్ నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు. మతం ఏదైనా, కులం ఏదైనా ప్రేమ ఉంటే సంతోషంగా జీవితం గడపవచ్చు అని దానేష్ నిరూపించారు. ఆశ సొంత కూతురు కాకపోయినా బిపాషా బేగం ఆశని కూతురిలాగా ఆదరించింది. ఆశ ముస్లింల అమ్మాయిని కోడలుగా రావాలి అని ఆశపడింది. రోనబ్ మాత్రం అతనికి నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కలిశాయి. పిల్లల సంతోషాన్ని చూసి పెద్దవాళ్ళు కూడా కోపాలని పక్కన పెట్టేసి వాళ్ళ సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ గురించి సరిగ్గా వివరించలేదు. నాకు అర్థమైంది. టైంకి కూడా స్టోరీ అందించలేకపోయాను. అందుకే మెయిన్ పాయింట్లతో కథని ముగించేస్తున్నాను. మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.